లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2024 పల్సర్ N160 ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ మోడల్. ఈ బైక్లో మనకి ఏమేం చేంజెస్ చేశారు అండ్ ఓల్డ్ మోడల్తో కంపేర్ చేసుకుంటే ప్రైస్ ఎంత పెంచారు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అయితే వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఈ బైక్ మనకి డిజైన్ అండ్ గ్రాఫిక్స్లో ఎటువంటి చేంజ్ అయితే చేయలేదు. ఫ్రంట్ నుంచి చూడడానికి ఒక యాంగ్రీ వుల్ఫ్ లాగా అయితే కనిపిస్తుంది. ఎవరైతే MT-15 అఫోర్డ్ చేయలేదో వాళ్ళకైతే ఈ బైక్ చాలా బాగుంటుంది లుక్స్ పరంగా. మీకు స్టార్టింగ్ లో చెప్పినట్టు దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ కి అప్డేట్ చేశారు. నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లేతో అయితే వస్తుంది అండ్ దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. ఫ్రంట్ లో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ విత్ బై ఫంక్షనల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ ఉంది. దీని త్రూ అయితే చాలా బాగుంటుంది అండ్ మనకి హాలోజన్ ఇండికేటర్స్ ఇస్తున్నారు. ఎల్ఈడి ఇండికేటర్స్ కి అప్డేట్ చేయాల్సింది ఈ మోడల్లో అయినా. ఫ్రంట్ అయితే మనకి 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ రియర్ లో చూసుకుంటే మనకి మోనోషాక్ అయితే ఉంది. ఈ బైక్ లో మనకి మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఇక్కడ మీకు బ్రాండింగ్ అనిపిస్తుంది కదా, దీంట్లో మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. ఫ్రంట్ అయితే మనకు గ్రామికా నుంచి వస్తున్నాయి బ్రేక్ క్యాలిపర్స్. ఫ్రంట్ వచ్చేసి 300mm మనకి డిస్క్ ఉంది అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. అండ్ ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే 100/80 సెక్షన్ టైర్ ఉంది, 17" వీల్స్. ఇది మనకి ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి పంచర్ అవుతుందని చెప్పి ప్రాబ్లం లేదు. ఈ బైక్ మనము రియర్ బ్రేక్ గురించి మాట్లాడితే రియర్ లో 230mm ఆఫ్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. సేఫ్టీ పరంగా మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బెస్ట్ ఇన్ సెగ్మెంట్ బ్రేక్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అపాచీతో కంపేర్ చేసుకుంటే ఈ బైక్ బ్రేక్స్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. రియర్ లో చూసుకుంటే మనకి 130 సెక్షన్ టైర్ అయితే ఉంది, 130/70 17" వీల్స్ అయితే ఉన్నాయి. ఇంజన్ గురించి మాట్లాడితే 160cc 2-valve ఆయిల్ కూల్డ్ సిస్టమ్తో వస్తుంది విత్ నో DTSI. DTSI అనేది రిమూవ్ చేశారు. అంటే దీంట్లో 2 స్పార్క్ ప్లగ్స్ అనేది ఉండేది, ఒక స్పార్క్ ప్లగ్ అయితే రిమూవ్ చేశారు. పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మనకి 16 PS ఆఫ్ పవర్ ఉంది అండ్ 14.65 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. DTSI లేదు కాబట్టి మనకి పవర్ లో లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. దీంట్లో అయితే మనకి 14 లీటర్స్ ఆఫ్ మస్కులర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ఉంది. ఈ బైక్ మనకి E20 ఫ్లెక్స్ ఫ్యూల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ బైక్ మైలేజ్ అయితే అరౌండ్ 40 to 45 తో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, టోటల్లీ డిపెండ్ అపాన్ యువర్ రైడింగ్ అనమాట. అండ్ దీంట్లో మనకి USB ఛార్జింగ్ పోర్ట్ ఉంది, టైప్ ఏ పోర్ట్. ఆన్ ది వేలో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు ఈ బైక్ లో. ఈ బైక్ డైరెక్ట్ కాంపిటీషన్ అయిన అపాచీలో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇవ్వలేదు, అది దీంట్లో మనకి ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. ఈ బైక్ అయితే చూడడానికి ఈ బ్లాక్ కలర్ లో చాలా అట్రాక్టివ్ ఉంది, వన్ ఆఫ్ ది మోస్ట్ సెల్లింగ్ కలర్ అన్నమాట. దీంట్లో మనకి వన్ ఆఫ్ ది మెయిన్ అప్డేట్ స్విచెస్ లో అయితే చేశారు. స్విచెస్ క్వాలిటీ అయితే చాలా ఇంప్రూవ్ అయింది కంపేరింగ్ టు లాస్ట్ ఇయర్ మోడల్. దీంట్లో మనకి మోడ్ బటన్ ఇచ్చారు, లైక్ ఇండికేటర్స్ కానీ హారన్ కానీ. స్విచెస్లో అయితే మనకి క్వాలిటీ అయితే ఇంప్రూవ్మెంట్ అయితే తెలుస్తుంది. అండ్ అదే మనకి పాస్ స్విచ్, హై బీమ్ అండ్ లో బీమ్ ఇంటిగ్రేటెడ్గా ఒకే బటన్లో అయితే ఇచ్చారు. స్విచెస్ క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ అయితే చేశారు. దీంట్లో మనకి బ్యాక్ లైట్ అయితే వస్తుంది. ఈ బైక్లో మెయిన్ అప్డేట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడితే నెగిటివ్ ఎల్సిడి డిస్ప్లే వస్తుంది. ఓల్డర్ వేరియంట్తో కంపేర్ చేసుకుంటే ఈ డిస్ప్లే అనేది నాకు అంతగా నచ్చలేదు. ఈ డిస్ప్లే పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఒకసారి ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఆన్ చేస్తాను. దీంట్లో మనం ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఏబిఎస్ అనేది ప్రజెంట్ ఆఫ్ ఉంది కాబట్టి ఎర్రర్ అనేది చూపిస్తుంది, ఫ్యూల్ తక్కువ ఉంది కాబట్టి రీఫ్యూల్ చూపిస్తుంది. దీంట్లో మనకి సైడ్ స్టాండ్ ఇండికేషన్ కానీ, టైం కానీ, గేర్ పొజిషన్ ఇండికేటర్ కానీ, ఆర్పిఎం మీటర్ కానీ, లో ఫ్యూల్ మీటర్ కానీ అండ్ మనకి ఫ్యూల్ గేజ్ అయితే ఉంది, న్యూట్రల్ లైట్. సైడ్ లో మనకి ఏబిఎస్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. దీంట్లో మనకి కాల్ అలర్ట్స్, SMSLS లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఉంది అండ్ దీంట్లో ఇంటర్ వార్నింగ్ కానీ అండ్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. మన మొబైల్ని ఈ డిస్ప్లేతో పేర్ చేయాలంటే ఈ కోడ్ అయితే మనకి ఎంటర్ చేయాల్సి వస్తుంది. దీంట్లో ఇన్స్టాంట్ ఫ్యూల్ ఎకనామీ ఉంది, డిస్టెన్స్ టు ఎంటీ ఉంది, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, ఓడో కానీ, ట్రిప్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఫీచర్ అయితే దీంట్లో ఉంది. ఫీచర్స్ పరంగా మంచి అప్డేట్ చేశారు. దీంట్లో రైట్ సైడ్ మనం హ్యాండిల్ బార్ పైన చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజన్ కిల్ స్విచ్ ఉంది అండ్ దాని కిందనే మనకి లైట్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి సపరేట్ గా ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ బ్యాక్ లైట్ అనేది నైట్ టైంలో చాలా బాగా కనిపిస్తుంది అండ్ దాని కింద మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. ఈ బైక్ మనం సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడితే మీడియం సెట్ లో ఉంది. సీట్ కంఫర్ట్ అనేది స్ప్లిట్ సీట్ తో వస్తుంది. రైడర్ కి అండ్ పిలియన్ కి అయితే అడిక్వేట్ స్పేస్ అయితే ఉంది. పల్సర్ బ్రాండింగ్ తో వస్తుంది. రియల్ గ్రాబ్ హ్యాండిల్ అయితే మనకి స్ప్లిట్ గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది. రియర్ సెక్షన్ లో చూసుకున్నట్టయితే మనకి ఎల్ఈడి టెయిల్ లైట్ అయితే ఉంది. ఇండికేటర్స్ మనకి హాలోజన్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్. అండ్ రియర్ లుక్ చూడడానికి అయితే మనకు ఇలా ఉంది. రియర్ అయితే మనకి మడ్ హగ్గర్ అయితే ఇచ్చారు, మడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. దీంట్లో మనకి శారీ గార్డ్ వస్తుంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అయితే మనకి మిస్సింగ్ అయితే ఉంది. దీంట్లో ఓపెన్ చైన్ తో వస్తుంది కాబట్టి ఎవ్రీ 500 to 1000 కిలోమీటర్స్ కి చైన్ క్లీనింగ్ అండ్ లూబింగ్ అయితే కంపల్సరీ అని చెప్తాను.
ట్రాన్స్మిషన్ మనకి స్మూత్గా వర్క్ అవ్వాలంటే చైన్ క్లీనింగ్ అండ్ లూపింగ్ అయితే కంపల్సరీ. మీకు ఇక్కడ చూపెట్టినట్టు టైర్ ప్రెషర్ మానిటర్ కూడా మెయింటైన్ చేస్తే బెటర్ మైలేజ్ అనేది వస్తుంది, మైలేజ్ అనేది డ్రాప్ అవ్వదు. అండ్ దీంట్లో సెంటర్ స్టాండ్ ఉంది కాబట్టి చైన్ క్లీనింగ్ కి లూపింగ్ కి ప్రాబ్లం లేదు. దీంట్లో ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడితే 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ ఉంది విత్ టో షిఫ్టర్. స్పోర్ట్స్ వెహికల్ కాబట్టి మనకి టో షిఫ్టర్ ఉంది, హీల్ షిఫ్టర్ అయితే లేదు. దీంట్లో మనకి అసిస్ట్ స్లిప్పర్ క్లచ్ లాంటి ఫీచర్స్ అయితే ఏమీ లేవు. ఫుట్ పెగ్స్ అయితే మనకి మంచి క్వాలిటీ ఫుట్ పెగ్స్ అయితే యూజ్ చేశారు. ఇంజన్ పరంగా దీంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి లాంగ్ రన్ లో మంచిగా పర్ఫామ్ చేస్తుంది. అండ్ దీంట్లో ఇంజన్ కౌల్ కూడా ఇచ్చారు కాబట్టి కింద నుంచి మడ్ అనేది రాదు. దీంట్లో అయితే మనకి సింగిల్ హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు, డ్యూయల్ హార్న్ అయితే లేదు. ఇక్కడ ఫ్రంట్ లో చూసుకుంటే మనకి రేడియేటర్ ప్రొవైడ్ చేశారు. ఇంజన్ లో ఉన్న ఆయిల్ దీనిలోకి సర్క్యులేట్ అయ్యి కూల్ అయ్యి మళ్ళీ ఇంజన్ లోకి అయితే వెళ్తుంది. ఈ బైక్ మనకి ఓవరాల్ వెయిట్ వచ్చేసి 154 kgs, లిటిల్ బిట్ మనకి ఎవేర్ సైడ్ లోనే ఉంటది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm అండ్ సీట్ హైట్ వచ్చేసి 795 mm. మీ హైట్ అరౌండ్ 5'4" ఉన్న వాళ్ళు ఈజీగా యాక్సెస్ అయితే చేయొచ్చు. దీంట్లో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఉంది, ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి. ఫైనల్ గా ఇది 2024 పల్సర్ N160 యొక్క డీటెయిల్డ్ రివ్యూ. ఈ బైక్ ప్రైస్ గురించి మాట్లాడితే లాస్ట్ ఇయర్ వేరియంట్ మనకి 1,30,500 ఉండేది. ఈ బైక్ మోడల్ ప్రైస్ వచ్చేసి 1,32,500 అయితే ఉంది. 2,000 రూపీస్ అయితే పెంచారు. సో 2,000 రూపీస్ కి వాల్యూ అంటే సో వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను. 2024 లో బెస్ట్ వాల్యూ ఫర్ మనీ 160cc బైక్ ఏదన్నా ఉందంటే పల్సర్ N160 అయితే నేను సజెస్ట్ చేస్తాను. 160cc లో వాల్యూ ఫర్ మనీ బైక్ ఎందుకు అంటున్నానంటే లుక్స్ పరంగా మంచి లుక్స్ అయితే ఉన్నాయి, ఇంజన్ పరంగా కూడా బెస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇంజన్ అయితే ఉంది. పవర్ పరంగా మనకి అపాచీతో కంపేర్ చేసుకుంటే పవర్ తక్కువ ఉన్నప్పటికీ మనకి రిఫైన్మెంట్ అనేది చాలా బాగుంది. సేఫ్టీ పరంగా మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంది, ఫుల్లీ డిజిటల్ స్పీడోమీటర్ ఉంది విత్ బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ మంచి డీసెంట్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఓవరాల్ గా ఇది N160 రివ్యూ. అంటిల్ దెన్ కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటోబో VK.